నిర్ణయాలు తీసుకోవడం అనేది మాత్రం ఆహ్వానించదగ్గ విషయం. అయినా సరే దీన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? సార్ ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే చంద్ర గారు గుండ్రేవుల గురించి మాట్లాడారు, రకరకాల రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. సార్ ఇది మన రాష్ట్రము సరిహద్దుల తర్వాత అంటే మన రాష్ట్రం లోపల కట్టాల్సిన రిజర్వాయర్లు మనం ప్లాన్ చేశాం. కానీ దీనికి 3 రాష్ట్రాల అనుమతులు ఉండాలి. మనతో పాటు తెలంగాణ ఒప్పుకోవాలి, అట్లాగే కర్ణాటక ఒప్పుకోవాలి. కానీ అక్కడ ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకు ఈ రాష్ట్రాలను ఒప్పించలేకపోయారు? సార్ అట్లాగే సార్ 2023లో మీకు ఇది ఒక కొత్త విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ 2023లో సార్ ఎల్ఎల్సి నుంచి అంటే రైట్ బ్యాంక్ కెనాల్ ఎల్ఎల్సి అంటే లో లెవెల్ కెనాల్ నుంచి హై లెవెల్ కెనాల్ కి 2 టీఎంసీల మేము నీళ్లు మళ్లించుకుంటామని ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తెలంగాణ ప్రభుత్వం దాన్ని అడ్డుకున్న మాట వాస్తవం. ఆ రోజు తుంగభద్ర బోర్డు కావచ్చు, అట్లాగే అక్కడున్న కృష్ణా వాటర్ బోర్డు కావచ్చు, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఆ రోజున్న కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము లెటర్ల మీద లెటర్ రాసింది. అక్కడున్న సిఈ మురళీధర్ నాయకత్వంలో ఆ రోజు పూర్తిగా అడ్డుపడడం, మీరు ఖచ్చితంగా ఈ వాటర్ తీసుకోవడానికి అవకాశం లేదు, మేము ఒప్పుకోం ఎటువంటి పరిస్థితుల్లో అని చెప్పినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు సార్? తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఆయన ఏదో చెప్పాడు, ఇక నేను ఆ గురించి మాట్లాడకూడదు, అలాంటి పనులు చేయకుండా ఎందుకు ఇవన్నీ పరిష్కరించలేదు? ఎందుకు 2 టీఎంసీల వాటర్ మీరు హై లెవెల్ కెనాల్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు అడ్డుపడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మీరు మాట్లాడలేదు? మీ ఫ్రెండే కదా ఆయన, మీ స్నేహితుడే కదా, మీరు కలిసే కదా రాజకీయం చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు కాపాడరా? రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర సంక్షేమం మీకు అక్కర్లేదా? రాష్ట్ర ప్రజల ఇక్కడ భూములు ఎండిపోతూ ఉంటే వ్యవసాయం లేదు, నీళ్లు తాగునీరు లేదు, ఏమీ లేకుండా ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎందుకు పట్టించుకోరు? ఇది రాయలసీమ ప్రాంతం కదా, మీరు అంటారు కదా రాయలసీమ మీద మాకు ఎక్కడ ఎనలేని ప్రేమ ఉంది, ఇది మా ప్రాంతం, అందుకనే మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రతిపాదించామని మీరే చెప్పినప్పుడు 2 టీఎంసీల నీటిని తుంగభద్ర డ్యామ్ నుంచి మీరు ఎక్కువగా తీసుకోవాలనుకున్నప్పుడు తెలంగాణ అడ్డుపడినప్పుడు మీరు ఏం చేశారు సార్? ఇంకొకటి, ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, 198 ఇరిగేషన్ వర్క్స్ ని మీరు ప్రీక్లోజ్ చేశారు. దాంట్లో 102 వర్కులు సార్ ఈ రాయలసీమ ప్రాంతానికి. అంటే అప్పుడు పనులు జరుగుతున్న 102 వర్కుల్ని మధ్యలో ఆపేశారు. మళ్ళీ ఏమైనా స్టార్ట్ చేశారా? ఎక్కడైనా టెండర్లు పిలిచారా? ఆ పనులను కంప్లీట్ చేశారా? ఎందుకు మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే మీరు కంప్లీట్ చేయలేదు? అట్లాగే సార్ పోలవరం 2014లో మాత్రమే ఎప్పుడైతే ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా పరిగణించబడిందో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచే త్వరతగతిన అక్కడ ప్రోగ్రెస్ రావడం జరిగింది. సార్ స్పిల్వే అంటున్నారు ఆయన, మన రామారావు గారు స్పిల్వే కట్టలేదు తెలుగుదేశం ప్రభుత్వం అంటుంది. సార్